ఇంకా బాహుబలి పనుల్లో రాజమౌళి. టాలీవుడ్లో సినీ పరిస్థితులు ఒకప్పుడు ఇప్పుడు అనేలా మారిపోయాయి. ఓ దర్శకుడు ఇక్కడి పరిస్థితులను పూర్తిగా మార్చేశాడు. ఓ బ్లాక్ బస్టర్ సినిమాతో తెలుగు సినిమా చరిత్రను దేశాలు దాటించాడు. దాంతో ఆ దర్శకుడి పేరు ఎక్కడికో వెళ్ళిపోయింది. ఆయన నుంచి ఏదైనా ఒక సినిమా వస్తుందంటే చాలు, దానిపై ఎన్నో అంచనాలు పెట్టుకుంటున్నారు జనాలు. ఎందుకంటే ఆయన నుంచి ఇప్పటివరకు వచ్చిన సినిమాలన్నీ మంచి హిట్ అందుకున్నాయి. ఒక్క సినిమాను కూడా నెగిటివ్ టాక్ రాకుండా చూసుకున్నాడు ఆ డైరెక్టర్. ఇక ఇప్పుడు ఆయన తీసిన ఓ సినిమా వచ్చి 10 ఏళ్ళు అవుతుంది. ఆ చిత్రాన్ని రిలీజ్ చేయాలనుకున్నారు మేకర్స్. ఆ చిత్రాన్ని ఆయనే దగ్గరుండి మరీ పరిశీలిస్తున్నాడట. ఆ చిత్రం 2 భాగాలుగా వచ్చింది. ఇప్పుడు 2 భాగాలను కలిపి ఒకే సినిమాగా రిలీజ్ చేయబోతున్నారట. మరి ఇంతకీ ఆ దర్శకుడు ఎవరు? ఏ సినిమా మేకర్స్ రిలీజ్ చేయాలనుకుంటున్నారు? వాచ్ ది స్టోరీ. 10 ఏళ్ళు అవుతున్న రాజమౌళి ఇంకా బాహుబలి సినిమా పనుల్లోనే ఉన్నాడు. అదేంటి అంటే బాహుబలి సినిమా 2 భాగాలు కలిపి బాహుబలి ఎపిక్ అంటూ అక్టోబర్ 31న రిలీజ్ చేస్తున్నారు. ఎంపిక చేయబడిన ఐమాక్స్ ఇంకా కొన్ని స్క్రీన్లో ఇది ప్రదర్శించబడుతుంది. అయితే దీనికి సంబంధించిన పనులు దగ్గరుండి చూసుకుంటున్నాడు రాజమౌళి. బాహుబలి ది ఎపిక్ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు రాజమౌళి పర్యవేక్షిస్తున్నారు. ఇక ఈ విషయాన్నే ఆ సినిమా నిర్మాత శోభు యార్లగడ్డ బాహుబలి ఎపిక్కు రాజమౌళి ఫినిషింగ్ టచ్ ఇస్తున్నారని సోషల్ మీడియాలో షేర్ చేశారు. తెలుగు సినిమా గురించి చెప్పాలంటే బిఫోర్ బాహుబలి, ఆఫ్టర్ బాహుబలి అని హిస్టరీ క్రియేట్ చేసింది. తెలుగు సినిమా పాన్ ఇండియాని షేక్ చేసి ఎన్నో రికార్డులు సృష్టించింది. రాజమౌళి విజన్ ఏంటన్నది తనకే కాదు, ఎంతో మందిని ఒక ఐ ఓపెన్గా మారింది. బాహుబలి వేసిన బాటలో ఇప్పుడు ఎన్నో సినిమాలు పాన్ ఇండియా హంగామా చేస్తున్నాయి. రాజమౌళి 10 ఏళ్ల క్రితం వేసిన తొలి అడుగు ఇప్పుడు ఎంతో మందికి మార్గదర్శకమైంది. బాహుబలి 1, బాహుబలి 2 సినిమాలు ఆల్రెడీ అందరూ చూశారు. ఇప్పుడు బాహుబలి ది ఎపిక్ సినిమాను ప్రత్యేకమైన ఖర్చుతో చేస్తున్నారు. ఇక ఈ సినిమాలో కొన్ని కొత్త సీన్స్ కూడా ఉంటాయని టాక్ వినిపిస్తుంది. సో ఆ ఎక్స్పీరియన్స్ కోసం కూడా ఆడియన్స్ బాహుబలి ఎపిక్ ని చూసే ఛాన్స్ ఉంటుంది. ఎలాగూ రెబల్ స్టార్ ఫ్యాన్స్ రాజాసాబ్ వచ్చేదాకా వెయిట్ చేయాలి కాబట్టి ఈలోగా బాహుబలి ది ఎపిక్ సినిమా చూసే అవకాశం ఉంటుంది. బాహుబలి ది ఎపిక్ సినిమా కూడా రికార్డులు సృష్టించేలా వర్క్ జరుగుతుంది. ఇక రాజమౌళి దగ్గరుండి మరీ పనులు చూసుకుంటున్నారు కాబట్టి తప్పకుండా ఇది కూడా నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది. ప్రస్తుతం రాజమౌళి మహేష్తో పాన్ వరల్డ్ సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాను 2027 రిలీజ్ చేసేలా ప్లానింగ్ ఉంది. ఇక నవంబర్లో మహేష్ సినిమా ఫస్ట్ లుక్ టీజర్ వస్తుందని తెలుస్తుంది. ఇక ఈ సినిమాలో ప్రియాంక చోప్రా హీరోయిన్గా నటిస్తుండగా పృథ్వీరాజ్, సుకుమారన్ విలన్గా చేస్తున్నారు. రాజమౌళి ఫినిషింగ్ టచ్తో బాహుబలి ఎపిక్ మరో ఎపిక్ ఎక్స్పీరియన్స్ ఇచ్చేలా ఉండబోతుంది. అయితే ప్రస్తుతం మహేష్ సినిమా షూటింగ్కి బ్రేక్ ఇచ్చిన జక్కర్న బాహుబలి కోసం ఇంకా పనిచేస్తుండడం సర్ప్రైజింగ్గా ఉంది.